అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మన ప్రాంతానికి, మన కళ్యాణదుర్గం తాలూకాకి మొత్తం 25 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చొప్పున. దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని ట్రాక్టర్లు ఇస్తున్నాం. తర్వాత కూడా కొన్ని ఇంకొక కంపెనీ ఇంకా రాలేదు, అవి కూడా త్వరలో వస్తాయని తెలియజేశారు. అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన గ్రామాలకు కూడా పంపిస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే చెప్పామో ఆ కంపెనీకి సంబంధించి సర్వీసింగ్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు వారంటీ ఉంటుంది ఇన్ని సంవత్సరాలని. ఆ సంవత్సరాల్లో మీరు వారంటీలు చేయాల్సిన బాధ్యత ఎందుకు అంటే ఏదైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో వాళ్ళకు కూడా అందుబాటులో మెకానిజం ఉండదు కాబట్టి అది ఏమైనా కూడా మీరే గ్రామానికి వెళ్ళో లేదా మీ దగ్గర తెప్పించుకొని సర్వీస్ చేసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళకు మీ సర్వీస్ సంబంధించి కంపెనీ వాళ్ళపై ఉంటుందని తెలియజేశాం. ఏదైనా ఇది ఒక మంచి శుభసూచకం. గ్రామంలో ప్రతి ట్రాక్టర్ ఉందంటే కూడా శుభ్రంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ శానిటేషన్ రూపంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన సర్పంచులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మాది బ్రహ్మసముద్ర మండలం పాలవెంకట గ్రామ రైతు నేను అమరా రామ్మోహన్ అనే నేను. మా పాలవెంకట గ్రామ పంచాయతీ ఎన్డీఏ ప్రభుత్వం ట్రాక్టర్ స్వచ్ఛ భారత్ కింద ఇవ్వడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ పరంగా మా పాలవెంకట గ్రామం బాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాము. ఈ ఎమ్మెల్యే గారి చొరవతో మా గ్రామం కూడా బాగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటాము. అలాగే మా గ్రామంలో ఈ రకంగా చేయడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్గా స్వచ్ఛ గ్రామం కింద రాబోయే రోజుల్లో చూసుకుంటామని, మీకు అందరికీ ఆదర్శంగా ఉంటామని తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.